తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, లోబడండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా కష్టపడిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. ఆటో తోలుకునే వాళ్ళ పిల్లలు, రిక్షా తోలుకునే వాళ్ళ పిల్లలు, మట్టి పనులు చేసుకొని కూలి పనులు చేసుకున్నటువంటి వారి పిల్లలు కష్టపడి చదువుకొని కలెక్టర్లు అయ్యారు, ఆఫీసర్లు అయ్యారు, ప్రధానమంత్రి కూడా అయిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతి అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క రాష్ట్రపతి గారు కష్టపడి చదువుకొని పైకి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. మన ప్రధానమంత్రి గారి గురించి మనం విన్నాం. ఆయన ఛాయ్ అమ్మేనని చెప్పి, ఎన్నో బాధలు పడ్డానని చెప్పి కూడా చెప్పారు. కష్టపడితే సరే, ప్రతి ఒక్కరిని కూడా దేవుడే అధికారాలు ఇస్తాడు పిల్లారా. ఏ అధికారం కూడా దేవుని దగ్గర నుండి తప్ప ఇంకెక్కడి నుండి రాదు. మనకి మంచి చేయటానికి, మేలు చేయటానికి, సరి చేయటానికి, బలపరచటానికి కొన్నిసార్లు కొంతమంది అధికారుల్ని, నాయకుల్ని దేవుడు పెడతాడు. ప్రతి అధికారిని, ప్రతి నాయకుడు మనం గౌరవించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. సో దేవుని కాపుదల కిందకి రావాలి.